కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? ఎస్ సంపత్, కర్ణాటకలో సిద్ధరామయ్య కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్కు వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయంలో అందజేయడం జరిగింది. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీకి ఈ రాజీనామా లేఖను అందజేయడం జరిగింది. ఇప్పటికే తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. ముఖ్యమంత్రిని డీకే శివకుమార్ను చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఈ సమాచారాన్ని వీళ్ళందరికీ కూడా తెలియజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసిసి మీటింగ్లో ఈ నిర్ణయాన్ని ఇప్పటికే వీళ్ళకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి మొదటగా నిరాకరించిన సిద్ధరామయ్యను అధిష్టానం తర్వాత ఒప్పించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం అల్పాహార మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం ఆధ్వర్యంలో మంత్రులందరికీ కూడా ఈ ఇన్విటేషన్ పంపించి ఈ మీటింగ్లో డీకే శివకుమార్తో పాటు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే తన రాజీనామాను కూడా వాళ్ళందరికీ కూడా తెలిపిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ తదుపరి సీఎంగా కాబోతున్నారన్నటువంటి ఏదైతే ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు సీఎం సిద్ధరామయ్యవి. ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆయనకు పాదాభివందనం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ కావాలని ఇప్పటికే మార్నింగే సీఎంఓ వర్గాలు అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. అయితే గవర్నర్ ఇండోర్ పర్యటనలో ఉండడంతో గవర్నర్ కార్యదర్శికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఆ రాజీనామాను తిరస్కరించినట్టుగా కూడా మనకు తాజా సమాచారం అందుతూ ఉంది. అయితే ఏదైతే సిద్ధరామయ్య సమర్పించినటువంటి రాజీనామాలో టెక్నికల్ అంశాల వల్ల ఈ రాజీనామాను ఆమోదించలేదన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు రాత్రి 7:30 మరొకసారి లోక్ భవన్కు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్పటికల్లా గవర్నర్ కూడా అందుబాటులో ఉండబోతా ఉన్నారు. గవర్నర్తో ఆయన భేటీ అయిన తర్వాత ఈ రాజీనామాను ఆమోదించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరొక వైపు మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో సీఎం సిద్ధరామయ్య, అదేవిధంగా డీకే శివకుమార్, ఇతర కీలక మంత్రులు పాల్గొనబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాజీనామా గల కారణాలు, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అన్నటువంటి అన్ని అంశాలను ఈ ప్రెస్ మీట్లో సిద్ధరామయ్య వివరించబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా, తన మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఇప్పటికే మంత్రుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. అదేవిధంగా ఈ సమాచారాన్ని సహచర మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరొక వైపు ఈరోజు రాత్రి సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. మరొక వైపు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేకంగా సీఎం సిద్ధరామయ్య భేటీ
కాబోతా ఉన్నారు. ఏదైతే కర్ణాటకలో తదుపరి ఏర్పడబోయే మంత్రివర్గ విస్తరణలో ఏదైతే రిషఫుల్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏదైతే తీసుకోబోయే మంత్రివర్గంలోకి సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు అందులో సముచిత స్థానం కల్పించాలని చెప్పి సిద్ధరామయ్య అధిష్టానాన్ని కోరే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు కర్ణాటక పిసిసి అధ్యక్ష పదవిని కూడా ఏదైతే సిద్ధరామయ్య సూచించిన వారికే ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సిద్ధరామయ్య కోరే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దాన్ని సిద్ధరామయ్య తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం తనకు లేదని, తనకి హిందీ సమస్య అనేది మేజర్ సమస్య అని చెప్పి కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ వద్ద తను ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం కర్ణాటకలో మాత్రం ఒక అంటే పవర్ మార్పు అనేది గత కొన్ని నెలలుగా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల చొప్పున కూడా ఇద్దరు కూడా పవర్ షేరింగ్ చేసుకోవాలని అప్పుడే సూచించినట్టుగా హైకమాండ్ సూచించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా బయటికి నాయకులు మాట్లాడకపోయినా కూడా కొన్ని వర్గాల వారీగా కూడా ఈ 3 సంవత్సరాల పాటు కర్ణాటకలో ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా కూడా రాజకీయం కొనసాగింది. సో తాజాగా హైకమాండ్ జోక్యంతో సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఎందుకంటే డీకే శివకుమార్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు ప్రధానంగా కృషి చేశారని చెప్పేసి కూడా హైకమాండ్ కూడా గుర్తించింది. అందులో భాగంగానే రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా 2028లో ఎన్నికలు కర్ణాటకలో జరగబోతూ ఉన్నాయి. 2029లో సాధారణ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి దక్షిణాదిలో అత్యధికంగా కీలకంగా భావించే రాష్ట్రాలలో దక్షిణాదిలో కర్ణాటక అనేది కాంగ్రెస్ పార్టీకి అతి ముఖ్యమైనది. ఈ నేపథ్యంలోనే అక్కడ మరోసారి పదవి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే ఖచ్చితంగా నాయకత్వ మార్పు అనేది అనివార్యం. ఎక్కడా కూడా అసంతృప్తులు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఇందులో భాగంగానే అధికార మార్పిడికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు గవర్నర్ వచ్చిన తర్వాత మరోసారి గవర్నర్ను సిద్ధరామయ్య కలిసిన తర్వాత తన రాజీనామాను ఆమోదించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. తదుపరి సిఎల్పి సమావేశం కూడా జరగబోతూ ఉంది. సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ను సిఎల్పి నాయకునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతా ఉన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం మోస్ట్లీ ఆదివారం ఉండొచ్చని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే ఇటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బెంగళూరులో పెద్ద కటౌట్లు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. డీకే శివకుమార్కు అభినందనని తెలియజేస్తూ కార్యకర్తలు నాయకులు ఇప్పటికే పెద్ద పోస్టర్లు అదేవిధంగా బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు డీకే శివకుమార్ ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. పెద్ద నాయకులు కార్యకర్తలు ఇతర ప్రముఖులు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరొక పక్క ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఆయనకు ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో సిద్ధరామయ్య మాట్లాడబోతా ఉన్నారు. ఈ రాజీనామాకు సంబంధించి అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయన ఇవన్నీ అంశాలను వివరించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సంపత్. ఓకే రాజు, ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య రాజీనామాపై పార్టీ శ్రేణులు ఏమంటున్నారు? అలాగే అసలు ఎందుకు సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు? కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి గల కారణాలేంటి? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి చాలా వరకు కూడా డిస్కషన్ జరిగాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఢిల్లీ హైకమాండ్ కూడా దీనికి సంబంధించి మేధోమదనం కూడా చేయడం జరిగింది. సిద్ధరామయ్యకి ఇవ్వాలా లేదంటే డీకే శివకుమార్కి ఇవ్వాలా ముఖ్యమంత్రి పీఠం అని చెప్పేసి కూడా చాలా డిస్కషన్ జరిగాయి పార్టీలో కూడా. దీనికి సంబంధించి మరొక వైపు తను పార్టీలో కొన్ని దశాబ్దాలుగా కూడా పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి కూడా సిద్ధరామయ్య చెప్పడం, తనకు చివరి అవకాశంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో కోరడం, అదేవిధంగా డీకే శివకుమార్ కూడా పార్టీ కోసం ఆయన పనిచేయడం, పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డీకే శివకుమార్ కూడా పెద్ద ఎత్తున పార్టీ కోసం ఒక అసెట్గా అక్కడ
అయిన పరిస్థితి కూడా హైకమాండ్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఎవరిని కాదనలేని పరిస్థితి. సో కాబట్టి మధ్య మార్గంగా చెరి 2.5 సంవత్సరాలు అధికార మార్పు ఉంటుంది, సీఎం పీఠాన్ని పంచుకోవాలని చెప్పేసి కూడా అంతర్గతంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ గత నవంబర్లో చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సిద్ధరామయ్య రాజీనామాకు నిరాకరించడం, ఒకవైపు డీకే శివకుమార్ మాత్రం ఎప్పటికప్పుడు కూడా అధిష్టాన పెద్దలతో టచ్లో ఉండడం, ముఖ్యంగా ఈ ఏదైతే 2.5 సంవత్సరాలు పవర్ షేరింగ్ ఏదైతే ఉందో దాన్ని పదే పదే అధిష్టానానికి గుర్తు చేయడం, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ఉన్నటువంటి గ్రూపుల రాజకీయం కావచ్చు, ముఖ్యమంత్రి పీఠాన్ని తర్వాత తనకి ఇస్తారని చెప్పేసినటువంటి ఏదైతే అంశం ఉందో దీన్ని ఎక్కడా కూడా పబ్లిక్లో మాట్లాడకపోవడం, మీడియా ముఖంగా బయట చెప్పకపోవడం, ఇవన్నీ కూడా అంతర్గత విషయాలని చెప్పేసి కూడా కేవలం అధిష్టానంతో చర్చించడం, ఇవన్నీ కూడా అధిష్టానం గుర్తించింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టంగా ఉండాలంటే, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే ఖచ్చితంగా అధికార మార్పు అనేది జరగాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా గుర్తించింది. మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా డీకే శివకుమారే తదుపరి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానానికి ఇప్పటికే నివేదికలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయానికి ఏదైతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా తన మద్దతుదారులు, ముఖ్యంగా కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానివచ్చు, కార్యకర్తలు కానివచ్చు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఆయన నివాసం దగ్గరకు వచ్చి తను రాజీనామా చేయొద్దు అని చెప్పి కూడా సిద్ధరామయ్య ఇంటి వద్దకు వచ్చి కూడా చాలామంది కార్యకర్తలు రావడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఎట్లాంటి ఆందోళన చేయొద్దని చెప్పేసి కూడా వారికి నచ్చజెప్పి పంపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ఒకవేళ గతంలోనే అంటే 2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో సిద్ధరామయ్య ఒకవేళ తనని కనుక రాజీనామా చేయమంటే తదుపరి సీఎంగా హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వరానికి ఇవ్వాలి ముఖ్యమంత్రి పీఠాన్ని. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు చాలా కీలకం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నా ఆ సామాజిక వర్గాన్ని ఏదైతే మచ్చిక చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. కానీ అధిష్టానం మాత్రం ఆయన మాటను ఏదైతే ఎంత మేరకు విశ్వసిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. డీకే శివకుమార్నే తదుపరి ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ప్రెస్ మీట్లో ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.